నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో తెలంగాణ బడ్జెట్ 1,30,000 కోట్ల రూపాయలతో 2016-17 వార్షిక పద్దు ప్రవేశపెట్టిన ఈటల. అభివృద్ధి సంక్షేమ రంగాల మధ్య సమతూకం. సాగునీటికి 25,000 కోట్ల కేటాయింపు, 1 కోటి ఎకరాలకు నీరందివ్వడమే లక్ష్యమని వెల్లడి. వచ్చే ఏడాది 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం. 2017 డిసెంబర్ నాటికి తెలంగాణలో 95% ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇస్తామని హామీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దుమారం రేపిన అవిశ్వాస తీర్మానం. పక్కదారి పట్టిన చర్చ. అధికార విపక్ష నేతల మధ్య వ్యక్తిగత దూషణలు. తెలుగుదేశం సర్కార్పై జగన్ అవినీతి ఆరోపణలు. సాక్ష్యాలతో నిరూపించాలని విపక్ష నేతకు చంద్రబాబు సవాల్. బ్రిటిష్ పౌరసత్వం వివాదంపై చిక్కుల్లో రాహుల్ గాంధీ. తాఖీదులు జారీ చేసిన పార్లమెంట్ నైతిక విలువల సంఘం. రేపటి నుంచి 2020 ప్రపంచ కప్. నాగ్పూర్లో సూపర్ 10 తొలి మ్యాచ్. తలపడనున్న భారత్ న్యూజిలాండ్. బంగారు తెలంగాణను సాధించడమే లక్ష్యమనే నినాదంతో తెరాస సర్కారు 3వ బడ్జెట్ ప్రవేశపెట్టింది. దశాబ్దాల పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడమే లక్ష్యమని 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్ఘాటించింది. మొత్తం 1,30,429 కోట్ల రూపాయల ఆదాయం, 1,30,415 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో తెచ్చిన బడ్జెట్లో ప్రణాళిక వ్యయాలకు అధిక నిధులు కేటాయించింది. ప్రణాళికేతర వ్యయాల్లో రాజీ పడకుండానే కొత్త ఒరవడిని ప్రారంభించామని చెప్పిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాధించిన వృద్ధి రేటును పరిశీలిస్తే భవిష్యత్తులో తెలంగాణ ప్రగతి బాటలో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. అవిశ్రాంత పోరాటం చేసి సాధించుకున్న నవ తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సమగ్ర అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితుల ఆధారంగా బడ్జెట్ను రూపొందించామని చెప్పిన ఈటల మొత్తం 1,30,429 కోట్ల రూపాయలతో వార్షిక పద్దును శాసనసభకు సమర్పించారు. ఇందులో ప్రణాళికా వ్యయాలకు 67,630 కోట్ల రూపాయలు కేటాయించిన ఆర్థిక మంత్రి ప్రణాళికేతర వ్యయాలకు 62,785 కోట్ల రూపాయలు కేటాయించారు. మొట్టమొదటిసారి ప్రణాళికేతర వ్యయాలకు మించి నిధులు కేటాయించిన ఆర్థిక మంత్రి ఈ ఏడాది 1,30,429 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, 1,30,415 కోట్ల రూపాయల ఖర్చులు చేస్తామని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 14 కోట్ల రూపాయల మిగులు ఉంటుందని తేల్చారు. ఈ ఏడాది 3,318 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు ఉంటుందని పేర్కొన్న ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు 23,467 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో 1,924 కోట్ల రూపాయల రెవెన్యూ ఆదాయం, 25,580 కోట్ల రూపాయల రుణాలు, 2,874 కోట్ల రూపాయల రుణ వసూళ్లు, ఇతర ఆదాయం 1,050 కోట్లు వస్తుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. రెవెన్యూ ఆదాయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 13,955 కోట్లు, తెలంగాణలో పన్నులు, సుంకాల ద్వారా ఆదాయం 54,869 కోట్లు, వడ్డీ వసూళ్లు 1,701 కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బకాయిలు, ఇతర ఆదాయం 30,398 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేశారు. మొత్తం వ్యయాల్లో రెవెన్యూ వ్యయాలు 97,206 కోట్లు, మూలధన వ్యయాలు 29,313 కోట్లు, రుణాల చెల్లింపు కోసం 3,149 కోట్లు, ఇతర అప్పులు, అడ్వాన్సుల చెల్లింపుల కోసం 747 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్ ఆధారంగా వచ్చే ఏడాది అభివృద్ధి పథంలో దూసుకుపోగలమని ఈటల ధీమా వ్యక్తం చేశారు. 2015-16లో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో గత సంవత్సరం కంటే వృద్ధి తగ్గినప్పటికీ కూడా 11.67% వృద్ధి సాధ్యపడింది. ఇది జాతీయ సగటు వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువ. గత 2 ఏళ్ల వృద్ధి రేటును గమనిస్తే భవిష్యత్తులో రాష్ట్రం వృద్ధి పరుగులు తీస్తుందనే భరోసా కలుగుతున్నది. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఉత్పాదక రంగం, సేవల రంగాలు అన్నిట్లో ఆర్థిక అభివృద్ధికి ఉజ్వలమైన అవకాశాలున్నాయి. అధ్యక్ష, వాగ్దానాలు చేయడం, పథకాలను రూపొందించడమే కాదు, ఆ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ఫలితాలను ప్రజలకు చేర్చడం మా లక్ష్యం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ రూపొందించినట్టు ఈటల స్పష్టం చేశారు.
ఈటల పద్దులో సాగునీటి రంగానికి అగ్రతాంబూలం ఇచ్చారు. 1 కోటి ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం మిషన్ కాకతీయకు 25,000 కోట్లు ఇచ్చారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 6,759 కోట్లు కేటాయించిన ఈటల వచ్చే ఏడాదికి రుణమాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు. కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణా గోదావరి బేసిన్లో రాష్ట్రానికి రావాల్సిన 1250 టీఎంసీల వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ తెలంగాణ రైతులకు సాగునీరు అందించడాన్ని ప్రభుత్వం ప్రధాన కార్యక్రమంగా తీసుకుందని ఆర్థిక మంత్రి ఈటెల బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. వాస్తవిక దృక్పథంతో ప్రాజెక్టులు నిర్మించడం సహా చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ రంగానికి 25,000 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి ఈ నిధుల నుంచి పాలమూరు ఎత్తిపోతలకు 7,861 కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతలకు 6,286 కోట్లు, ఖమ్మం జిల్లాలో తలపెట్టిన సీతారామ భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలకు 1,150 కోట్లు ప్రతిపాదించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ మధ్యతర నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తాం. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణానికి మిషన్ కాకతీయ పనుల కోసం 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. ఇదే సమయంలో రైతులను రుణ విముక్తులను చేసేందుకు కట్టుబడి ఉన్నామని వివరించిన తెలంగాణ ఆర్థిక మంత్రి బ్యాంకులు, నాబార్డు ఇచ్చే వార్షిక వ్యవసాయ పరపతి రుణాల పరిమితి పెంపునకు చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. రుణమాఫీకై చెల్లించాల్సిన వాయిదాలను 4 విడతలకు గాను ఇప్పటికే 2 విడతలు బ్యాంకులో జమ చేశాం, రైతులకు పే చేశాం. 2016-17లో మరో విడత అందిస్తున్నాం. వచ్చే ఏడాది అంటే 2017-18 సంవత్సరంలో రైతుల పంట రుణాలు 100కు 100% మాఫీ అవుతాయి. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరి, మొక్కజొన్న, పప్పు దినుసులు, నూనె గింజలకు ప్రత్యేక పంట క్షేత్రాలు ఏర్పాటు చేస్తామని ఈటెల వెల్లడించారు. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేలా రాయితీ పరిమితులను పెంచామని చెప్పారు. 2016-17లో 600 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు పాలిహౌస్ కల్టివేషన్ లో 100% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి పసుపు, కారం, అల్లం లాంటి సరుకులను కూడా నాణ్యమైనవి ప్రజలకు అందించాలని చెప్పి నిర్ణయించిన అధ్యక్ష. తెలంగాణలో రైతులకు భూసార ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని పేర్కొన్న ఈటెల కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూ వచ్చిన తెలంగాణ సర్కార్ బడ్జెట్లో ఆ మేరకు భారీగా నిధులు కేటాయించింది. సంక్షేమానికి ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణదే అగ్రస్థానమన్న ఈటల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు 2 పడక గదుల ఇళ్లు నిర్మించడం సహా కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. అట్టడుగు వర్గాలు, నిరుపేదలకు అండగా నిలవడమే లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన ఆర్థిక మంత్రి ఈటెల ఆయా వర్గాలకు ఘనమైన కేటాయింపులే చేశారు. బడ్జెట్లో వివిధ వర్గాల సంక్షేమానికి 13,412 కోట్లు ప్రతిపాదించిన ఈటెల నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. 2016-17లో 2 లక్షల ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నామన్న ఆయన ఇందుకోసం హడ్కో సహా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ పథకం కింద 2017 డిసెంబర్ నాటికి 95% గృహాలకు నల్లా కనెక్షన్లు ఇప్పిస్తామన్న మంత్రి ఇందుకోసం హడ్కో, నాబార్డు సహా పలు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటామని వివరించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఆసరా పింఛన్లకు 4,693 కోట్లు ప్రతిపాదించిన ఈటెల ప్రస్తుతం మైనార్టీ ఆడపిల్లల వివాహానికి 51,000 రూపాయలు అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇకపై సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలన్నింటికీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన ఎస్సీల సంక్షేమానికి 7,122 కోట్లు ప్రతిపాదించారు. ఎస్సీల నివాస గృహాలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 2 పడక గదుల ఇళ్ల పథకంలో వీలైనంత ఎక్కువ మందిని ఎంపిక చేయడం, విదేశాల్లో చదువుకునే వారికి ఆర్థిక సాయం అందిస్తామని వివరించారు. ఎస్టీల సంక్షేమానికి బడ్జెట్లో 3,752 కోట్లు ప్రతిపాదించిన ఈటెల కమిషన్ నివేదిక వచ్చాక వారి సామాజిక, ఆర్థిక వికాసానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీల వికాసానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న ఆర్థిక మంత్రి బడ్జెట్లో 2,538 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలోని 10 బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పిన ఆయన ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల నిర్మాణానికి భూమి కేటాయించామన్నారు. మైనార్టీల స్థితిగతుల అధ్యయనానికి నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి
శాశ్వత ప్రాతిపదికన చర్యలు నిర్ణయిస్తామని చెప్పారు. మైనార్టీల కోసం ఆంగ్ల మాధ్యమంలో 70 ఆశ్రమ పాఠశాలలను మంజూరు చేయాలని నిర్ణయించామన్న ఈటెల వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఇవి ప్రారంభమవుతాయని వెల్లడించారు. మైనార్టీ సంక్షేమానికి 1204 కోట్లు ప్రతిపాదించారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలోని పేదల కోసం 100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమానికి 1553 కోట్లు ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఆకస్మిక ఘటనలు జరిగితే తక్షణం చర్యలు తీసుకునే విధంగా ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ల వద్ద ₹1 చొప్పున, డీజీపీ వద్ద 10 కోట్ల రూపాయలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 63 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 64 కోట్లు కేటాయించారు. లోటు విద్యుత్తో సతమతమవుతున్న రాష్ట్రాన్ని అనతి కాలంలోనే మిగులు విద్యుత్ స్థితికి తీసుకొచ్చామని చెప్పిన ఆర్థిక మంత్రి అన్ని వర్గాలకు నిరంతరాయంగా సరఫరా చేసే స్థితికి చేరుకునే ప్రణాళికలను ఆవిష్కరించారు. గ్రామీణ పట్టణాభివృద్ధికి ఘనమైన కేటాయింపులే చేసిన ఈటల తెలంగాణలోని రహదారులకు మహర్దశ కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుత్ రంగంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి సంక్షోభ పరిస్థితుల నుంచి మిగులు సాధించే స్థితికి చేరుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల ప్రకటించారు. అతి తక్కువ సమయంలోనే సమస్యను అధిగమించామన్న ఆయన 91,500 కోట్ల పెట్టుబడితో జెన్కో, సింగరేణి కాలరీస్, ఎన్టీపీసీ సౌర యూనిట్ల ద్వారా రాబోయే 3 ఏళ్లలో 23,912 మెగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ఈటల గృహ పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కేంద్రాలు నెలకొల్పే వారికి ఏకగవాక్ష విధానంలో అనుమతులిస్తామని చెప్పిన మంత్రి 2017-18 నాటికి 5,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీలను పటిష్టం చేసే లక్ష్యంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 10,731 కోట్లు ప్రతిపాదించిన ఈటల గ్రామాల్లో తారు రోడ్లు వేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ 4,815 కోట్లు ప్రతిపాదించిన మంత్రి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు 300 కోట్లు, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లకు 100 కోట్లు చొప్పున కేటాయించారు. పురపాలక సంఘాలకు మరో 500 కోట్లు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్లో త్వరలోనే మెట్రో రైలు పరుగులు పెడుతుందన్న మంత్రి వార్షిక చెల్లింపుల కోసం 200 కోట్లు ప్రతిపాదించారు. హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా బోర్డుకు 1000 కోట్లు, హెచ్ఎండిఏకు 650 కోట్లు కేటాయించారు. రహదారులు, భవనాల శాఖకు 3,333 కోట్లు ప్రతిపాదించిన ఈటల అన్ని మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానం చేసేలా 2 వరుసల రహదారులు, రాజధానితో కలిపే రోడ్లను 4 వరుసలతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. భవనాల నిర్మాణానికి మరో 457 కోట్లు కేటాయించారు. నూతన పారిశ్రామిక విధానంతో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పిన ఆర్థిక మంత్రి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు భాగ్యనగరానికి తరలివస్తున్నట్లు గుర్తు చేసిన ఆయన ఐటీ, పర్యాటకం, క్రీడలను ప్రోత్సహించే చర్యలను ప్రతిపాదించారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి మంచి ఫలితాలొస్తున్నాయని ఆర్థిక మంత్రి వివరించారు. ఇప్పటివరకు 1,609 యూనిట్లకు అనుమతులివ్వగా 33,101 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయని, 1,20,169 మందికి ఉపాధి లభించినట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం తుది అనుమతులిచ్చిందని చెప్పిన ఆయన హైదరాబాద్లో ఫార్మాసిటీ, వరంగల్లో టెక్స్టైల్ హబ్, మెదక్లో నిమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇవ్వడం సహా మరింత ప్రోత్సహించేందుకు ఈ రంగానికి బడ్జెట్లో 967 కోట్లు కేటాయించారు. ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలన్నీ హైదరాబాద్లో తమ కార్యాలయాలు నడుపుతున్నట్లు గుర్తు చేసిన ఈటల రాష్ట్రంలో ఐటీ సేవల విలువ 68,258 కోట్లుగా ఉందని చెప్పారు. ఐటీ సమాచార శాఖకు బడ్జెట్లో 254 కోట్లు కేటాయించిన ఆయన పల్లెల్లో ప్రతి పౌరుడికి డిజిటల్ సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు వివరించారు. తెలంగాణ సంస్కృతికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామన్న మంత్రి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, వేములవాడకు ప్రత్యేక అథారిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు తగినన్ని నిధులు లేనందున గ్రాంటుగా 50 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతుల మొత్తాన్ని భారీగా పెంచామని గుర్తు చేసిన ఆర్థిక మంత్రి ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తే 2 కోట్లు, ఆసియా క్రీడలైతే 30 లక్షలు, కామన్వెల్త్కు 25 లక్షలు, జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధిస్తే 5 లక్షలు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖలకు 232 కోట్లు ప్రతిపాదించారు. ఈటల పద్దుపై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. బడ్జెట్లో కొత్తదనం ఏమీ లేదని అభిప్రాయపడ్డాయి. తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేశారని వ్యాఖ్యానించాయి.
అనేక రంగాలను విస్మరించారని, వాస్తవ దూరంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలన్నాయి. ఆడంబరంగా ప్రవేశపెట్టే బడ్జెట్లలో 60% కూడా ఖర్చు చేయలేకపోతున్నారని విమర్శించాయి. డబుల్ బెడ్రూమ్కి కావాలి 12,000 కోట్లు అంటే, మిషన్ భగీరథ 40,000 కోట్లు అంటే అప్పు తీసుకొస్తాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలంటే అప్పు తీసుకొస్తాం. మరి మిషన్ కాకదే ఎట్లంటే అప్పు తీసుకొస్తాం. ఈ రాష్ట్రాన్ని ఒక డెడ్ ట్రాప్ లోకి నెట్టే ప్రమాదం అని చెప్పి కూడా మరి ఈ ప్రభుత్వాన్ని మేము అలర్ట్ చేస్తున్నాం. పేదల ఆశలను రాజకీయంగా సొమ్ము చేసుకొని గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆశల మీద పూర్తిగా ఈరోజు నీళ్లు చల్లింది. ఈ బడ్జెట్ లో పూర్తిగా విద్యారంగం, అటు ఆరోగ్యం, వైద్య రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించడం. తండ్రి, కొడుకు, అల్లుడు మధ్యలో ఉండే శాఖలకు మాత్రమే అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు ప్రజారంజకమైన సంక్షేమ పథకాలకు మాత్రం ₹1 కూడా కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానం శాసనసభలో తీవ్ర దుమారానికి కారణమైంది. ప్రభుత్వంలో 20 కుంభకోణాలు జరిగాయని ఆరోపించిన ప్రతిపక్ష నేత జగన్ వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయగా, ఎలాంటి ఆధారాలు లేకుండా బురద జల్లడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ఒక్క ఆధారం చూపినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయినప్పటికీ సీబీఐ విచారణకు జగన్ పట్టుబట్టగా అధికార విపక్షం మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శాసనసభలో సుదీర్ఘంగా సాగిన చర్చ అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలకు దారితీసింది. మొదట చర్చను ప్రారంభించిన వైకాపా సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడేందుకు తమ నేత జగన్ కు అవకాశం ఇవ్వాలని కోరడం కొద్దిసేపు గందరగోళానికి దారితీసింది. తీర్మానంపై సంతకం చేయనందున మొదట మాట్లాడే అవకాశం జగన్ కు ఉండదని సభాపతి స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన తెలుగుదేశం సభ్యుడు శ్రవణ్ కుమార్ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో తమకు భవిష్యత్ ఉండదన్న ఆందోళనతోనే వైకాపా అనాలోచితంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని ధ్వజమెత్తారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్ల అవినీతి కేసులో చిక్కుకున్న జగన్ కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మరో తెలుగుదేశం సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. ఈ దశలో మాట్లాడిన జగన్ తమ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలకు కోట్లు ఎరచూపి లాక్కున్నారని, వారిపై వేటు వేయాలని డిమాండ్ చేయగా ఈ వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఏమాత్రం ఉన్నా ఆ 8 మంది చేత రాజీనామా చేయించండి, లేకపోతే 8 మందిని డిస్క్వాలిఫై చేయండి, ప్రజల్లోకి వెళ్దాము, ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఎవరికున్నాయో చూద్దామని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ప్రతిపక్ష నాయకులు చాలా స్పష్టం చేశారు. మా ఎమ్మెల్యేన్స్ కాపాడుకోవడానికి ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాను తప్ప మరి ఏ విధంగా ఏం కాదనేటువంటిది. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ ఎమ్మెల్యేస్ మీద ఆయనకే నమ్మకం లేదు. మరి ఆయనకి వాళ్ళకి ఆయన మీద ఎట్లా నమ్మకం ఉంటుందో అధ్యక్ష. తర్వాత ప్రసంగం కొనసాగించిన జగన్ పలు మంత్రిత్వ శాఖల్లో 20 కుంభకోణాలు జరిగాయని, వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. సోలార్ స్కామ్ అధ్యక్ష 6.32 కోట్ల పర్ మెగావాట్కు ఏపీ జెన్కో టెండర్లు ఇస్తుంది. ఎన్టీపీసీలు అక్కడే 4.9 కోట్ల రూపాయలు పర్ మెగావాట్కు ఎన్టీపీసీ ఇస్తుంది. మరి ఈ స్కాము 755 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టులో 6.32 కోట్ల పర్ మెగావాట్. అదే విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్టులో కాస్ట్ పర్ మెగావాట్ అధ్యక్ష ఏపీ జెన్కోది 5.84 కోట్ల పర్ మెగావాట్ అధ్యక్ష. 2,600 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష ఇది. నేను ఈ 2 విషయాల్లో సవాల్ విసురుతున్నా. మీరు ఆ 2 గాని ప్రూవ్ చేయగలిగితే ఏదైనా సరే ఎవరుంటే వాళ్ళని డిస్మిస్ చేస్తా. అది చేయలేకపోతే ఈ హౌస్కి రానని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? ఏమి ఆ 2 విషయాలు మాత్రమే ఏమి? మీ మీద 20 ఆరోపణలు. ఈ 20 ఆరోపణల మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేద్దాం. రెడీగా అడుగుతా ఉన్నా. మీ నాన్న బతుకున్నప్పుడు నా మీద కోర్టు పోయాడు. 1 కాదు 26 కేసులు వేశాడు, 23 ఎంక్వైరీలు చేశాడు. 10 సంవత్సరాలు మీ తండ్రి ఏమీ చేసుకోలేకపోయాడు. బ్యాట్స్మెన్ కూడా లేకుండా బంతేసి యాక్షన్ తీసుకోమన్నారని సుప్రీంకోర్టు చెప్పిందయా మీరు పెట్టిన కేసులకి. నీలాంటి వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు. ఆ దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి నాకు ఓట్లేసి నిన్ను చిత్తుగా ఓడించి అక్కడ కూర్చొని పెట్టారు. అయినప్పటికీ జగన్ ఆరోపణలు కొనసాగించగా సభాపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా మండిపడ్డారు. ఇసుకలో అస్సలు జరగలేదు అధ్యక్ష స్కామ్. పోలవరం అస్సలు జరగలేదు అధ్యక్ష. పట్టిసీమ అస్సలు జరగలేదు అధ్యక్ష. బొగ్గు 500 కోట్లు జెన్కో ఆల్రెడీ తెప్పించుకుంది. దాని మీద ఎంక్వైరీ చేస్తే తెప్పించుకుంది ఏ రేటుకు, కాంట్రాక్ట్ ఏంది అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే అది ఆల్రెడీ పని జరిగిపోయింది. 20 ఆరోపణల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమంటే నో కాన్ఫిడెన్స్ మీద మీరు కంక్లూడ్ చేయండి అంతే. నథింగ్ బియాండ్ దిస్ పాయింట్. నో, ఐ డోంట్ అలౌ.
బురదలో పూర్తిగా కూరకుపోయి ఆ బురద నాకంటించాలనుకుంటున్నారు. ఇప్పటికి 25 సార్లు కోర్టులకు వెళ్లారు, ఎంక్వైరీలు వేసుకున్నారు. ఇప్పుడు కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలుంటే చెప్పండి, నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. ఈయన కోపమంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, ప్రజల ఇబ్బందుల్లో ఉండాలి, ఈయన రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన మంచిది కాదు అధ్యక్ష. ఆయన చేసిన ఆరోపణల్ని ఆధారాలు చూపించమనండి. ఆధారం లేకపోతే బేసరతుగా క్షమాపణ చెప్పమనండి. అది కూడా చెప్పకపోతే మనం ఆయన పైన చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధారాలు చూపితేనే ఆరోపణలు చేయాలనడం సరికాదంటూ జగన్ ఎదురుదాడికి దిగారు. అనంతరం అధికార విపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చను పూర్తిగా పక్కదారి పట్టించాయి. వైఎస్ హయాంలో తనపై వేసిన కేసులను కోర్టులు కొట్టివేశాయని చెప్పిన చంద్రబాబు జగన్పై నమోదైన కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో తన పలుకుబడిని ఉపయోగించి అనుకూలమైన జడ్జిమెంట్లు తెప్పించుకున్నారని జగన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన అధికార పక్షం న్యాయ వ్యవస్థను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ దశలో జగన్నుద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా క్షమాపణ చెప్పాలంటూ వైకాపా సభ్యులు నిరసనకు దిగారు. ఫలితంగా సభ కొద్దిసేపు వాయిదా పడింది. జడ్జిమెంట్లన్నీ కూడా ఆయన ఇన్ని జడ్జిమెంట్ చదివి వినిపించాడు. ఆ ప్రతి జడ్జిమెంట్లోనూ కనిపించింది ఏమిటి అంటే అధ్యక్ష, ఎంక్వైరీకి పోవాల్సిన పని లేదు అని టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎంక్వైరీ జరగకుండా జడ్జిమెంట్లు తెప్పించుకొని కేసులో నుంచి విచారణ జరగకుండా ఆరోపణల మీద విచారణ జరగకుండా సేఫ్టీ నెట్ను తనకున్న పలుకుబడితో చేయించుకోగలిగాడు అధ్యక్ష. రాజ్యాంగాన్నే అవమానపరిచినటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఇటువంటి నాయకుడు అసలు ఈ సభలో ఉండటానికే అర్హత లేనప్పుడు మీరు పర్మిట్ చేయడానికి వీలు లేదు అధ్యక్ష అయింది మాట్లాడటానికి. ఎందుకంటే ఆయన ఉండటానికి అర్హత లేదు. ముందు క్షమాపణ చెప్పాను. ఆటంకాలు లేని వాతావరణం ఉంటే ప్రభుత్వం ఇంకా సమర్థంగా పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రతి చిన్న విషయానికి అడ్డుపడటం సరికాదని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. 2016-17 బడ్జెట్పై జరిగిన చర్చకు లోక్సభలో సమాధానం ఇచ్చిన జైట్లీ రైతు పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. आंध्र प्रदेश के साथ माननीय सदस्यों का कहना सही है। पिछले वर्ष लगभग जितनी कमिटमेंट्स थी उसके अलावा 4-4.5 करोड़ हमने एक्स्ट्रा उसी कमिटमेंट्स को पूरा करने के लिए दिया गया। और इसके अतिरिक्त जो सबसे बड़ी चुनौती उनकी है कैपिटल, वो आगे बढ़ रहे हैं। धीरे धीरे हम उसकी योजनाओं में मदद कर रहे हैं। और पोलावरम के संबंध में मैंने पहले कहा, क्योंकि आपकी अर्थव्यवस्था कृषि उसके ऊपर निर्भर करती है, तो उसके लिए सरकारी साधनों से भी और नाबार्ड के माध्यम से जो फंड हम लोगों ने बनाया है, इसी प्रकार की योजनाओं की सहायता करने की दृष्टि से बनाया है। जितने भी उस कानून में हम लोगों की कमिटमेंट्स हैं, एक एक कमिटमेंट उस दृष्टि से हम लोग पूरा करने वाले हैं। పౌరసత్వం వివాదంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్లమెంటు నైతిక విలువల సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఓ వ్యాపార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంలో రాహుల్ తాను బ్రిటిష్ పౌరుడినని చెప్పుకున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ నేతృత్వంలోని సభా సంఘం తాకీదులు ఇచ్చింది. రాహుల్ బ్రిటిష్ పౌరుడినని ప్రకటించుకున్నారని ఆరోపిస్తూ భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి కొన్ని పత్రాలు బయటపెట్టగా భాజపా ఎంపీ మహేష్ గిరి జనవరిలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్పీకర్ నైతిక విలువల సంఘానికి పంపగా రాహుల్కు తాకీదులు జారీ అయ్యాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.